దేవాలయ ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకొని మొదటిసారిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా ప్రతి నిత్యము ఏ విధంగా జరుగుతుందో ఆ విషయాలపై ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు సందేశాలను పంపవలసిందిగా ఇచ్చే విధానంలో మన దేవస్థానం కల్పిస్తున్నాము. ఎక్కడ భక్తుల్ని ఒక జస్ట్ 1 అవర్ వెయిటింగ్ లేకుండా కూడా చాలా త్వరగా దర్శనం కల్పించినాను. భక్తుల్లో ఎందుకో అసంతృప్తి అనేది కలుగుతుందనేది. కాకపోతే ఒక చిన్న విషయంలో మనము అనేక సందర్భాల్లో వాళ్ళకు ఇంకా ముందుకేమన్నా దర్శనం కల్పించాలని అనుకుంటున్నారేమో. ఫీడ్బ్యాక్ టెంపుల్ మెయింటెనెన్స్ కానివ్వండి, లడ్డు పోటీ కానివ్వండి, అన్నప్రసాదం కానివ్వండి, గోశాల కానివ్వండి, తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు దేవాలయం యొక్క పనితీరు మీద ఉపయోగిస్తున్నామండి. రెవెన్యూ ఎండోమెంట్ చాలా ఉన్నాయి. మాత్రం ముఖ్యమంత్రి శ్రమలను చూసుకొని ఏదో ఒక టైంలో ఒత్తిడి పెంచుతున్నారు మన మీద. మన పనితీరు మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. వాళ్ళు దైవ దర్శనం బాగా జరిగిందా లేదా అనేది చూస్తున్నారు. దాని మీద మనం కొద్దిసేపు మాట్లాడుకుందాం. తర్వాత రెండో 100 రూపాయలు 150 రూపాయలు ఇది చాలా సీరియస్గా చెప్తున్నారు. 150 రూపాయలు 100 రూపాయలు టికెట్. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అభివృద్ధి కోసం మీరందరూ పాటుపడితే ఆ పేరు బోర్డుకు, ఈవో గారికి, మీకు అందరికీ కూడా మంచి గౌరవం లభిస్తుంది. టికెట్ డబ్బించి టికెట్ కొనుక్కోవచ్చినట్టు దేవుడు కాపాడు. ఈ కంప్లైంట్ ఎక్కువ వస్తాడు. కనీసం ఉండేటప్పుడు స్టాఫ్ అన్నా వెళ్ళి కాకుండా స్టాఫ్ సర్దుబాటు చేసి సూపరింటెండెంట్ కానీ అక్కడ ఆపి వాళ్ళకి దర్శనం చేసి పంపిస్తే కొంత ఫీడ్బ్యాక్ బాగుంటుంది అనేది మా అభిప్రాయం. అదేవిధంగా శానిటేషన్ విషయంలో కూడా దయచేసి మాకు సహకరించి మన దేవస్థానానికి మీకు, మాకు, బోర్డుకు, ఈవో గారికి అందరికీ కూడా మంచి పేరు వచ్చేట్టుగా పనిచేస్తారని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.